శ్రావణ మాసం సాయంత్రం పూజ ఫస్ట్ డే అండి ఇది చూడండి. ఈ విధంగా అమ్మవారికి అయితే ప్రసాదంగా శనగల ప్రసాదం పెడుతున్నాను. దానికోసం అని చెప్పి ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఎండుమిరపకాయలు కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా అవి ఫ్రై అయ్యాక ఈ బఠానీలు కూడా అదే రోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూనే నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక కారం ఉప్పు యాడ్ చేసుకొని ఇంకొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే కొంతసేపు ఫ్రై అయ్యాక ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం తీసుకున్నాను. చూడండి కొంచెం అయితే సరిపోతాయండి. ఆ కప్పు నిండుగా తీసుకున్నాను. ఈ విధంగా అయితే పూజ గదిలోకి వచ్చాను. చూడండి ఉదయం పెట్టిన దీపాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఇవన్నీ తీయాలి కదా అని చెప్పి నేనైతే అవి రిమూవ్ చేస్తున్నాను, కింద పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ దీపాల కోసం అని చెప్పి పెట్టాలి కదా, అలా అని చెప్పేసి చూడండి అన్నీ తీసేసి ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, అదిగోండి 2 దీపాలు పెట్టుకుంటున్నాను. ఓకేనా, దీపాలకైతే రెడీ చేసుకొని ఈ విధంగా అన్ని పూలు చక్కగా ఉన్నాయి, ఏవి వాడిపోలేదని చెప్పి నీట్గా ఉంది కదా అని చెప్పి చుట్టూ చూసుకుంటున్నాను. అన్ని చూసుకొని బాగా దీపాలు అయితే పెట్టుకున్నానండి. దీపాలు పెట్టుకొని నేనైతే పూజ చేసుకుందామని చెప్పి మా బాబుని బయట పెట్టి ఈ విధంగా పూజ స్టార్ట్ చేసుకున్నాను. చూడండి ప్రతిరోజు సాయంత్రం అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మా బాబు స్కూల్కి వెళ్ళడు, ఈవినింగ్ వచ్చేస్తాడు కాబట్టి ప్రాబ్లం ఉండదని చెప్పి నేను ఈవినింగే కాసేపు ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. ఈ విధంగా అయితే కూర్చొని నేను పూజ చేసుకున్నానండి. నా శ్రావణ మాసం పూజ ఇలా జరిగింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.